అందరు ఎలా ఉన్నారు? బాగున్నారేనండి. చామగడ్డతో పులుసు. వీటికి కావలసిన వస్తువులు ఏంటంటే ఇది ఆయిల్ అండి. ఆయిల్, ఏంటి పోపు విత్తనాలు, అల్లము, పసుపు అండ్ కారం అండి. ఇది ధనియాల పొడి, దానికి కరివేపాకు అండ్ కొత్తిమీర, కొంచెం చింతపండు అండి. టమాటా వేసిన ప్లస్ చింతపండు. దానికి జిగురు అనేది ఉంటుంది కదా, చింతపండు వేస్తే కొంచెం ఇది అవుతుంది అన్నట్టు. వీటిని ఇట్లా కట్ చేయకుండా అలాగే పెట్టానండి. ఇలా వేస్తే జిగురు అనేది జర ఎక్కువ ఫామ్ అవుతుంది కనుక కొంచెం వీటికి ఘాట్లు పెట్టేసి పులుసు పెట్టేస్తే బాగుంటుందండి. దానికి ఇది ఇంగువనండి. ఇంగువ బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. 2 పావులు. నేను ఇట్లా పావుల్లాగా కాకుండా ఇట్లా చూపిస్తున్నాను కదా. 2 పావులు అనేది ఎంత అనేది జస్ట్ ఐడియా ఉంటుందండి నాకు, అందుకే అలా చేసి పోపు విత్తనాలు ఇది కదా వేగాయి. ఇప్పుడు ఉల్లిగడ్డ ఫ్రెష్గా ఉంది కదండి, మంచి స్మెల్ వస్తుంది. 1 టీ స్పూన్ పసుపు అండి. టమాటా ప్యూరీ వేస్తాను. కొంచెం ఉడకనిద్దామండి టమాటాని. టమాటా మంచిగా ఉడుకుతుందన్నమాట. ఈ టమాటాలోనే నేను దొడ్డుప్పు వేసానండి. టేస్ట్ కొంచెం బాగుంటుందని దొడ్డుప్పు మిక్సీ పట్టేప్పుడు ఇందులోనే వేసానండి. ఇప్పుడు మనము 1 స్పూన్నరండి, ఇది 1 స్పూను, 1 స్పూన్నర కారం అండి. ఇవంతా కలిసి మంచిగా మసులుతుందండి. కలిపేసి ధనియాల పొడి కూడా వేసేస్తే నేను దీంట్లోనే 1 స్పూను పప్పు, ఇంగు వేసానండి. ఇంగు వేసాను కానీ నేను వీడియో తీయలేదు, ఇదైంది. ఇప్పుడు కొంచెం నేను పులుసు పిసికి పెట్టుకున్నాను కదండి, ఇది వేసేద్దాము. సాల్ట్ అందులోనే వేసిన టమాటాలోనే. ఇప్పుడు మనకు తగినంత ఎంత గ్రేవీ కావాలి, పులుసు ఎంత కావాలి అంత వాటర్ పోసుకున్నాం అనుకో. 1 గ్లాస్ చూసారా, 1 గ్లాస్. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మంచిగా ఈ ఆకుది ఎంత స్మెల్ అంతా అది లాక్కుంటుంది. ఆయిల్లో వేయడం కంటే ఇట్లా ఇది చేయడంలో మసలనిద్దాం. కొంచెంసేపు బాగా మసలనిద్దాం. బాగా మసులుతూ ఉంది చూడండి. ఇట్లా కొంచెం ఇదైన తర్వాత అది ఇప్పుడు చామగడ్డ వేసుకుందామండి. మనం 1/2 కేజీ అండి చామగడ్డ, 1/2 కేజీ. చాలా బాగుంటుందండి తింటుంటే, మంచిగా టేస్టీగా ఉంటుంది. కొంచెం దగ్గర కంటే కూడా ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చు. టమాటా వేసి కర్రీ, మన టమాటా చట్నీ ఎలా చేసుకుంటాం అలా దగ్గర కూడా చేసుకోవచ్చు అండి. ఇంకో ఉడికిద్దామండి. అది మసాలా అంతా పట్టేంత వరకు చక్కగా ఉడికినాయండి. చూడండి ఎంత బాగా ఉడికినాయో. ఇప్పుడు ఏం లేదండి, కొంచెం టేస్ట్కు ఇదేంటంటే పులుసు వేసిన తర్వాత చాలా ఎక్కువసేపు ఉడికించొద్దండి, గట్టిగా అయిపోతాయి మళ్ళీ మెత్తగా ఉడికినాయంట. ఇది కొంచెము జీలకర్ర అండ్ ఎల్లిగడ్డ అండి దంచింది, కొంచెం పక్కన దంచి వేస్తే మంచిగా ఏంటంటే ఫిష్ కర్రీ లాగా స్మెల్ టేస్ట్ మంచిగా వస్తుందండి అది. అందుకే అండి ఇది వేసేసి 2 నిమిషాలు 2 నిమిషాలు పెట్టేసి ఓకేనండి. 2 నిమిషాలు బట్టి స్టవ్ను ఆపేద్దాం. జీలకర్ర దంపేసాం కదండి, వాటి స్మెల్ చక్కగా వస్తుంది. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత
ఇలా ఉంది. ఇది ఎందుకంటే గడ్డలు ఇలా అవుతాయని ఇలాంటి గంట పెట్టాను. తీయడానికి ఇలాంటి గంట పెట్టేద్దామండి రౌండ్లో. చూడండి ఎంత బాగుందండి, సూపర్ కదా. స్టవ్ తీసేద్దాం. ఓ నైస్, బాగుందండి పులుసు, చాలా బాగుంటుందండి. అన్నంలకు సూపర్గా ఉంటుందండి. అన్నంలకి అసలు రోటీ అయినా తినొచ్చండి దాన్ని, ఇదేం లేదు. ఓకేనండి. ఇది చూడండి గడ్డలు ఎంత స్మూత్గా మంచిగా ఉడికినాయండి. ఇక ఇలా అంటదా లేదా వచ్చేసి చూడండి. మీరు కూడా చేయండి. ఇది చామగడ్డ పులుసు అండి, మీరు కూడా చెయ్యండి, తిని ఎంజాయ్ చేయండి. చాలా బాగుందండి, చూడటానికి బడే అనిపిస్తుందండి. ఇవి కట్ చేస్తే ఏమైపోతుందండి, బాగా ఎక్కువ జిగురు అనేది ఎక్కువ వస్తుందని అందుకే నేను కట్ చేయలేదండి. కొంచెం చిన్న ఘాట్లు పెట్టుకోవచ్చు. మీరు ఇంట్లో చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి మేడం. ఇది ఎంత బాగుంటుందంటే చాలా కట్టామిట్ట అన్నట్టు సూపర్గా ఉందండి. టమాటా అండ్ చింతపండు వేసాం కదా, సూపర్ టేస్ట్ ఉందండి. కొందరేమో కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు, స్వీట్ కట్టామిట్ట లాగానే. లేదండి, నేను అదేం వేయకుండా ఓన్లీ చింతపండు అండ్ టమాటా ధనియాల పొడి వేసి చేసిన సూపర్గా ఉందండి. మీరు కూడా చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్. ఓకేనండి, బాయ్ అండి.